శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో పూర్తయ్యేటువంటి 2025వ సంవత్సరం జనవరి నెల తొలి 10 రోజులకు స్వాగతం పలుకుతూ వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక అడ్వాన్స్డ్గా నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరం వస్తున్నది అంటే ఎంతోమంది సరదాగా ఉంటుంటారు. ఈ 2025కు వీడ్కోలు పలుకుతున్నాం, 2025కు స్వాగతం పలుకుతున్నాం. ఈ సంవత్సరం ఫలానా తప్పులు చేశాం, నెక్స్ట్ ఇయర్ ఈ తప్పులు ఉండకూడదు, ఒప్పులతో మేలైనటువంటి జిత్తులతో కొంగ్రొత్త నిర్ణయాలతో ప్రతి వ్యక్తిని పలకరిస్తూ ఆకలింపు చేసుకుంటూ మన స్థితిగతులని పెంచుకుంటూ మెరుగైన జీవితం సాగించాలని ప్రతివారు కోరుకోవటంలో తప్పు లేదు, కోరుకుంటారు కూడా. బట్ ఈ 12 రాశుల్లో అంటే మేషరాశి నుంచి మీన రాశి దాకా ఈ 12 రాశుల్లో ప్రతివారికి కూడా ఈ రాబోతున్నటువంటి 2025వ సంవత్సర వ్యతిరేక గ్రహస్థులు అనేకం ఉన్నాయి. కొన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఆందోళన చెందకండి. చెప్పేటువంటి చిన్న పరిహారాలతో గట్టున పడవచ్చు. మీది వృషభ రాశి. అక్టోబర్ దగ్గర నుంచే శని వక్రగమనంలో ఉన్నాడు. మరి జన్మత శని కాదు, గురువు, శుభగ్రహ గురువు వక్రంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ 2025లో మీకు లాభస్థానంలో, లాభం అంటే 11వ స్థానం, ఆ 11వ స్థానంలో ఒక పంచగ్రహ కూటమి జరగబోతున్నది. ఆ పంచగ్రహ కూటమిలో 50 రోజుల పాటు శని రాహుల కలయిక, ప్రధాన శత్రువులు, ఆ కలయిక జరగబోతున్నది. కనుక బుధవారం బుద్ధికారకుని వారం, బుధవారంతోనే ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైంది. కనుక కొంత బుద్ధిని ఈ సంవత్సరం అంతా పదిలంగా పట్టుకోవాలి. మనసును పట్టుకోవని చెప్పట్లే, మనసు ఎవరి వల్ల కాదు పట్టుకోవటం. నేను చెప్పినంత మాత్రం పట్టుకోలేరు, అది కోతి. కనుక పదిలంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం చేతనంటే కొన్ని కాదు, చాలా ఉన్నాయి వ్యతిరేక సంచారాలు. ఒక్కోసారి మనం చేసే వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ఆరోగ్యాల్లో, కుటుంబంలో, నడిపే వాహనాల్లో ఈ వాతావరణ పరిస్థితులపైన దాని ప్రభావాలు ఎక్కువ చూపుతుంటాయి. కనుక రాబోతున్న ఉగాది, విశ్వాస ఉగాది మార్చి 30వ తారీఖు, దాని ముందు రోజే ఆ పంచగ్రహ కూటమి, ఆ రోజే శని కుంభరాశి నుంచి మీన రాశికి ప్రయాణం చేయటం, ఆ నిమిషం నుంచి 50 రోజుల పాటు శని రాహుల కలయిక, ఆ రోజే సూర్యగ్రహణము, ఇలాంటి అనేక గ్రహస్థితులు ఉన్నాయి. ఎక్కడా కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. చెప్పేటువంటి వివరాన్ని ఆకలింపు చేసుకుంటూ ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి సరికొత్త నిర్ణయాలు ఎలా ఉంటాయి, గ్రహ సంచారం ఏమిటి, ఏ తేదీ నుంచి ఏ తేదీ దాకా ఉంటాయి అనేటువంటి ఏరియల్ వ్యూ ఆఫ్ 2025, అది 1వ తేదీ లోపలనే ఆ వీడియో అందిస్తాను. ఎందుకంటే నిజంగా సమయం లేదు నాకు. ఆ సమయం లేకనే డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వీడియోలు ఇవ్వలేకపోయినా, ఈ వీడియోలు ఇవ్వగలనా అనేటువంటి అపనమ్మకం కూడా ఉంది. ఏదో తంటాలు బట్టి చేస్తున్నాను. సో ఎనీహౌ చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మొదటి పాయింట్కి వద్దాం. 2025 జనవరి 1వ తేదీ బుధవారం, ఆ రోజు ఉదయం 6 గంటల దగ్గర నుంచి 3వ తేదీ ఉదయం 10:40 వరకు కొంచెం వాతావరణం అంతా వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ వ్యతిరేక వాతావరణం ఉన్న కారణంగా ఒక్కోసారి నిర్ణయాల్ని మార్చుకోకూడదు. దానివల్ల వృత్తి, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహ రంగాల్లో కూడా కొన్ని సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. కష్టమైనా నష్టమైనా దేన్ని నమ్ముకుంటారో దాని ప్రకారం వెళ్తుండాలి. తండ్రి నుంచి ఒక్కోసారి వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా కామ్గా ఉండాలి. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, ఆర్థిక లావాదేవీల్లోనూ
వాహన డ్రైవింగ్లోనూ, సంతానం చెప్పేటువంటి నిర్ణయాల్లోనూ ఒక్కోసారి ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. కష్టమో నష్టమో నిష్ఠూరం అంటారు పెద్దలు. ఏదైనా అనుకున్నట్లుగా జరిగిపోయే విధంగా ప్రయత్నం ఉంటూ చేయాలి. అంతే తప్ప దాని ఏదో ప్రకారంగా ఆ నిర్ణయం ఏముందిలే, అది వాయిదా వేసుకుంటే పోతుంది, ఈ నిర్ణయం ఏముందిలే, ఇది చెప్తే పోతుంది అనుకుంటుంటే దాని ప్రభావం మన బుద్ధిపైనే పడుతుంది. ఎప్పుడైతే దాని ప్రభావం మన బుద్ధిపైన పడుతుందో బుద్ధి ఒక్కోసారి మనకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే పెద్దలు అంటారు బుద్ధి గడ్డి తినదా అని. బుద్ధి గడ్డి తినదు, కానీ తిన్నదా అంటే ఏంటి, సక్రమంగా బుద్ధి పనిచేయలేదు. ఒక్కోసారి ఆ బుద్ధి సక్రమంగా పనిచేయని కారణంగానే నష్టాలు వస్తుంటాయి. బుద్ధి సరిగా పనిచేయని కారణంగానే కష్టాలు వస్తుంటాయి. బుద్ధి సక్రమంగా లేని కారణంగానే సమస్యలు తారాస్థాయిపోతుంటాయి. కనుక బుద్ధి కారకుడు బుధుడు, మెర్క్యూరీ. ఆయన వారంతోనే స్టార్ట్ అయింది. కనుక మీ బుద్ధిని బాగా పదును పెట్టాలి. మాకు పదును ఉందండి అనుకోవచ్చు, కానీ 2025లో ముద్దుబారిపోతున్నది. కనుక గ్రహ సంచారం పెద్ద వీడియో చెప్తా, ఏరియల్ వ్యూ దాంట్లో చెప్తా. ఇక ఈ 3వ తేదీ మధ్యాహ్నం, ఒకసారి 3వ తేదీ ఉదయం 10:45 వరకు కొంత ప్రశాంతంగా ఉండి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దు, వ్యతిరేకమైనటువంటి పనులు చేయవద్దు. తండ్రి గారు చెప్పిన వాటికి తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటి ఆలోచనలు లేకపోయినప్పటికీ చూద్దాం, అంతే. చూద్దాం, అలా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇక సెకండ్ పాయింట్, 3వ తేదీ ఉదయం 10:48 ప్రారంభమై 7వ తేదీ సాయంత్రం 5:50 వరకు అది లైఫ్ అడ్మినిస్ట్రేషన్ తిప్పుతుంది. ఆ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ తిప్పుతుందంటే దాని రిజల్ట్ మొదటి పాయింట్ మీద ఉంటుంది. మొదటి పాయింట్ అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకుంటుంటే ఈ రెండవ పాయింట్ అంటే 5వ తేదీ 3వ తేదీ ఉదయం నుంచి 7వ తేదీ సాయంత్రం దాకా మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో, మీ లాభస్థానంలో, మెరుగైన పరిస్థితుల్లో, మీ అదృష్టంలో కొంత కదలికలు ప్రారంభమవుతాయి. ఆ కదలికల వలన అనుకూలత వచ్చే అవకాశాలు కూడా ఉంటుంటాయి. సో ఏదేమైనా కొంతవరకు నష్టమో కష్టమో నిష్ఠూరమో అనుకొని కొంతమంది వ్యతిరేక నిర్ణయాలు ఏమన్నా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కష్టముందని వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దు, నష్టముందని వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దు, నిష్ఠూరమైన పడతామని వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దు. కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన 1వ తేదీ దగ్గర నుంచి రాబోయే 2026 1 దాకా అలాగే ఉండాలి, తప్పదు పరిస్థితులు. ఎంచేతంటే రాబోతున్న గ్రహ సంచారాల గురించి నేను ప్రత్యేక వీడియోలో ఏరియల్ వ్యూలో చెప్తా. కనుక ఈ 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీ ఆ ఫలితాలన్నీ కూడా మొదటి పాయింట్ని బేస్ చేసుకుని ఉంటుంటాయి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే 7వ తేదీ సాయంత్రం 5:50 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేదంతా కూడా కొంచెం ఖర్చు ఎక్కువ కనపడుతుంటుంది. ఈ ఖర్చు ఒక్కోసారి తారాస్థాయికి వెళ్ళే సూచనలు కూడా ఉంటుంటాయి. కానీ 8వ తేదీ 9వ తేదీనే ఖర్చు ఎక్కువ ఉంటుంది. బట్ 10వ తేదీ మాత్రం ఏమిటో తెలియనటువంటి ప్రశాంతత కనపడుతుంటుంది. 10వ తేదీ ఆ ప్రశాంతతలో కొంత మనశ్శాంతి లభిస్తుంది. మరి 8, 9 ప్రశాంతం ఉంటుందా? ప్రశాంతం ఉండదు. అనవసరం ఖర్చు అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, చేసిన పని చేయాల్సి వస్తుంది బాధ. కానీ ఈ 10వ తేదీ లిటిల్ బిట్ రిలీఫ్ అంటూ కనపడుతుంది. ఇక నక్షత్రం వైజ్ వ్యతిరేక సమయాలంటూ తెలియజేస్తాను. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 6వ తేదీ సోమవారం రాత్రి 7:06 నుంచి 7వ తేదీ మంగళవారం సాయంత్రం 5:50 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. అది వ్యతిరేకమైన సమయం, విసర్జనీయ సమయం, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోండి, క్రొత్త కార్యక్రమం మీద శ్రీకారం చుట్టకూడదు. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 7వ తేదీ మంగళవారం సాయంత్రం 5:50 నుంచి
8వ తేదీ బుధవారం సాయంత్రం 4:29 వరకు రోహిణి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. బుద్ధి బలాన్ని ఒక్కోసారి సక్రమంగా ఉంచాలని కూడా ఉంచలేనటువంటి టైం. మనోబలాన్ని ఉంచలేరు, బుద్ధి బలాన్ని ఉంచలేరు. కనుక కొన్ని కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాల మీదే మీరు మొగ్గు చూపాలి. ఇక వృషభ రాశిలో 3వ నక్షత్రం మృగశిర నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన జాతకులకి 8వ తేదీ బుధవారం సాయంత్రం 4:29 ప్రారంభమై 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:07 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. కొత్త కార్యక్రమం మొగ్గు చూపకూడదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా ఒక గ్రహ సంచార స్థితి ఉంది, అది 3వ తేదీ. చక్కగా చూడండి. ఇంతకీ ఏమిటి ఆ గ్రహస్థితి? మీ మనఃకారకుడు ఎవరు? చంద్రుడు. మీ రాశి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు చంద్రుడు వాస్తవంగా వీరిద్దరు కూడా శత్రువులు. శుక్రచంద్రులు కలిస్తే సమస్యలు వస్తుంటాయి. అలాంటి శుక్రచంద్రులు కలయికలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలతలు మెలకువలు కూడా వచ్చేస్తుంటాయి. అలాంటి శుక్రుడు చంద్రుడు ఈ 2025వ సంవత్సరంలో జనవరి నెల 3వ తేదీ ఖగోళంలో అంటే పడమర దిక్కులో నైరుతి భాగంలో అంటే దక్షిణ దిశ పడమ దిశ మూల కార్నర్ నైరుతి భాగం సాయంత్రం సూర్యుడు అస్తమించగానే అలా చూశారనుకోండి, శుక్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. శుక్రుడు పక్కన నెలవంక కనబడుతుంటుంది. 3 రోజులు నెలవంక, 3-4 రోజుల మధ్య ఉంటుంది నెలవంక. ఆ నెలవంక చక్కగా దర్శించుకోండి. అది ఎక్కువసేపు కనపడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత బాగా చీకట్ల కమ్ముకున్నది ఉంటుంది. 8:30-9 లోపలనే అది అంటే నేను టైం చెప్తా కానీ అది ఒక హైదరాబాద్కు విజయవాడకు చెప్తే కనుక దేశమంతా రాశి ఫలితాలు చూసేవారు ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సమయం ఉంటుంది. కనుక ఆ శుక్ర చంద్రుల యొక్క కలయికను చక్కగా చూడండి, వీక్షించండి. వీక్షించి ఏం చేద్దానికి నైవేద్యాలు స్థానాలు ఏమి ఇవ్వనక్కర్లే. ఇలాంటి అనేక సార్లు నేను చెప్పాను కూడా. ఈసారి శుక్రచంద్రుల కలయిక అవసరం. ఫైనాన్స్, డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, లబ్ధి కావాలి. శుక్రుడు ఎన్నింటికో కారకుడు. శుక్రబలం లేకపోతే బండి పనిచేయదు. అనేకం ఉన్నాయి, అవన్నీ చెప్తే వీడియో 25 నిమిషాలు దాటిపోతుంది. కనుక అలాంటి శుక్రచంద్రుల కలయికని ఆకాశంలో జరుగుతుంది. చక్కగా వీక్షించండి, నమస్కరించుకోండి. ఆ దేవతల పేర్లు చెప్పి ఆ దేవత గురించి చెప్పాలంటే నేను అంత సమయం నాకు లేదు. మొత్తం నిత్యక్లిన్నే భేరిందే వహ్నివాసిని మహావజ్రశ్రీ శివదూతి త్వరిత ఇవన్నీ నక్షత్రాలకి ప్రత్యేకంగా దేవతల పేర్లు. ఆ రోజు కనబడిన నక్షత్ర దేవత అవన్నీ చెప్పారంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇంకా టెంకాయలు తీసుకుని బయలుదేరుతారు. చక్కగా ఆ ఇద్దరిని చూసుకోండి. వారిలో లలితా పరమేశ్వరిని చూస్తూ లలితా పరమేశ్వరిని ధ్యానించుకునే ప్రయత్నం. ఓ గ్రహాలారా, అమ్మా తల్లి, ఈ 2025వ సంవత్సరం చక్కగా అనుకూలంగా ఉండాలని కోరుకోండి. కేవలం జనవరి 3వ తేదీ కాదండోయ్, ఫిబ్రవరి 1వ తేదీ కూడా వారిద్దరు కనపడతారు. నేను ప్రతిసారి ఒక్కోసారి చెప్పేంత ఓపికలు తీరికలు లేక వదిలేస్తుంటా. కానీ ఈసారి వదలకూడదని నిర్ణయించుకున్నా. దీనికి ప్రత్యేక వీడియో చేద్దాం అనుకుని కూడా ఓపిక తీరిక లేక, టైం లేక, సమయం లేక చేయలేక. కానీ తప్పకుండా 3వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చీకట్లు కమ్ముకున్న తర్వాత ఆ నైరుతి భాగంలో చూడండి. చూసి ప్రశాంతంగా కూర్చోండి, ప్రశాంతంగా నమస్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది గమనిక 1. ఇంకా గమనిక 2, ఈ రాబోతున్నటువంటి రోజులలో వ్యతిరేక గ్రహ సంచారం చాలా ఉన్నాయని చెప్పాక ఇందులో కొంతమందికి ఈ పితృదోషాల కారణంగా మొత్తం 97 రోజుల పూజా కార్యక్రమంలో 71 రోజులు మాత్రమే చేసాం. 26 రోజులు చేశాయి. మరి ఎందుకు చేయలేదు వరకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల కురువృద్ధులు ఉన్నటువంటి అనేక మంది పండితులు మేధావులు నాకు తెలియజేశారు. ఏమనంటే రాబోతున్నటువంటి మార్చి 29వ తేదీ ఆ రోజునే ఫాల్గుణ అమావాస్య అంటారు. ఆ రోజు శని రాశి మారుతాడు. ఆ రోజే మీనరాశిలో పంచగ్రహ కూటమి జరగబోతుంది. అది మొత్తం షడ్గ్రహం అవుతుంది అనుకోండి. పంచగ్రహ కూటమి తర్వాత తెల్లవారితే విశ్వాస ఉగాది. ఆ రోజు సూర్యగ్రహణం. అక్కడి నుంచి గ్రహ సంచారం చాలా ఉన్నాయి.
అయితే ఆ రోజు నుంచి 50 రోజుల పాటు శని రాహుల కలయిక శ్రాపిత దోషం అంటారు. దీని ప్రభావం 12 రాశులపైన ఉంటుంది. కనుక ఇక మిగిలినటువంటి పితృదోషం సంబంధించినటువంటి ఆ రోజులు ఎన్నున్నాయంటే అది 26 రోజుల కార్యక్రమం ఉంది. ఈ 26 రోజులు వెరీ క్రూషియల్, చాలా జాగ్రత్తగా చేయాలి. కనుక ఈ 26 రోజుల్ని ఆలస్యం అయితే అయింది, అంతా మన మంచికి అయిందండి సిద్ధార్థి గారు. కనుక లాస్ట్ డే 26వ తేదీ ఆ శని రాహుల కలయిక జరిగే రోజుల్లోకి దీన్ని తీసుకుపోయే విధంగా ప్లాన్ చేయండి అన్నారు. సరే, చెప్పడం బాగుంది, వినటం బాగుంది, చేయించగలను, ఆ శక్తి సామర్థ్యాలు నాకు ఆ తల్లి ఇచ్చింది. కానీ ఇంకా వీడియో రాలేదే అని కంగారు పడేవారు చాలామంది ఉంటారు. కనుక నేను ప్లాన్ చేస్తున్నా. ప్రత్యేకంగా శని రాహుల కలయిక 50 రోజుల పాటు ఉంటుంది. శ్రాపిత దోషం. ఒక శని రాహులు కలిసినటువంటి జాతకులకి జ్యోతిష్కులు కూడా చూడరు. బట్ నేను అందరికీ జాతకాలు చెప్పాను కూడా, శని రాహులు కలిసిన జాతకాల్లో. కనుక దాని ప్రభావం 12 రోజుల పైన కొద్దిగా ఉంటుంది అనగానే భయపడతారు. మీరే కంగారు వద్దు. ఎన్ని వ్యతిరేక సంచారం ఉన్నా ఆ లాస్ట్ 97వ రోజు కార్యక్రమం పబ్లిక్లో చేస్తాం. అందరు పబ్లిక్ అంత వస్తారు, చక్కగా పూజన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అది ముందుగా తెలియజేస్తాను. కనుక ఆ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేయించుకుంటే వేలాది రూపాయలు అవుతాయి. అందుకోసంగా ఎవరికి సింగిల్ పై కూడా చేతి పడకుండా ఉండే విధంగా ఆ శని రాహుల కలయిక జరిగేటువంటి ఆ రోజులలోకి ఈ 97వ రోజును తీసుకుపోవాలదే నా నిర్ణయము. నా నిర్ణయమే కాకుండా కొంతమంది పెద్దలు, కురువృద్ధులు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఉద్దండులు, శాస్త్రంలో ఉద్దండులు, మంత్రపుష్టిలో ఉద్దండులు, అలాంటి వారు పిలిచి ఆయన ఈ ప్రకారం నుంచి గార్గే సిద్ధార్థి గారు తెలియజేసిన కారణంగానే ఇది వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. కనుక అది వృషభ రాశిలో ఎవరైనా ఆ కార్యక్రమంలో కనుక మీరు భాగస్వాములు ఉంటే ఇది గమనించడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.